మీరు జీవితంలో హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి 3 చేస్తే చాలు, చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారండి. నెంబర్ 1, అందరి మెప్పు నాకు కావాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను మంచి అనాలి, అందరి దృష్టిలో నేను పడాలి. ఇలాంటిది వదిలేసుకోండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు పొగిడినా, వాళ్ళు మంచి అన్నా అందులో వాళ్ళ స్వార్థం కోసమే మిమ్మల్ని వాడుకొని వదిలేయటానికి మాత్రమే అంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మెప్పు కోసం మీరు ఇరగబడి, వాళ్ళ ప్రయోజనం కోసం మీరు ఇరగబడ్డారనుకోండి, అక్కడ మీ ప్రశాంతత కోల్పోతారు. వాళ్ళని తృప్తిపరిచేదేదో మిమ్మల్ని మీరు తృప్తిపరచుకోవడానికి, మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోవడానికి ఉపయోగించండి. మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇది ట్రై చేయండి. ఇక నెంబర్ 2 ఏంటంటే, గతంలో మీరేదో తెలుసో తెలియకో ఏదో పొరపాటు చేశారు, పోనీ జరిగిపోయింది, ఇక దాని గురించి అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది, అదంతా నా వల్ల అయింది అనుకుంటూ మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఉంటే అది ఎలాగో మార్చలేము. ఇది ఇలా బాధపడటం వల్ల ఫ్యూచర్ కూడా అంధకారం అయిపోతుంది. కాబట్టి మీ ఫ్యూచర్ బాగుండాలి అంటే ప్రెజెంట్ లో జీవించి గతంలో జరిగినటువంటి తప్పులను వదిలేయండి. గతం